హాయ్ అండి అందరికీ. వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. సింపుల్‌గా అయితే తీశాను. ఇక్కడైతే బయటైతే క్లీన్ చేసేసానండి. ఇంకా లోపల కూడా హౌస్ అంతా క్లీన్ చేసేసాను. ఇక్కడైతే ఇంకా బయట ఒకసారి అయితే చూపించేసి ఇంకా హౌస్ కూడా చూపిస్తాను. ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయడం అవంతా ఏం చూపియలేదండి. ఇంకా పొద్దున్నే చూడండి మా పాప అయితే నిద్ర లేచేసి వచ్చేసింది. నేను బయట క్లీన్ చేసి ఫ్లోర్ క్లీన్ చేసేలోపు ఇక్కడైతే బట్టలైతే వేసేసాను వాషింగ్ మిషన్‌లో. ఇంకా మా చిన్న పాప కూడా నిద్ర లేచేసి ఇంకా బ్రష్ అయితే చేస్తూ ఉందండి. ఆ పేస్ట్ ఇంకా అలాగే పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఇంకొకసారి కిచెన్ కూడా చూపిస్తాను మీకు. కిచెన్‌లో అయితే ఇంకా దోస పిండి అయితే తీసి పెట్టేసానండి. పాలు కూడా వేడి పెట్టేసేయాలి. ఇలాగ దోస పిండి అయితే ఇందులో అయితే తీసి పెట్టేసాను. ఇక్కడైతే ఇంకా గుర్తు లేదండి. ఎప్పుడుదో ఈ వ్లాగ్ అయితే ఇంకేం చెప్తున్నానో కూడా గుర్తులేదు. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా అంటే ఫ్లోర్ క్లీన్ చేసి కసు కొట్టి బయట అంతా క్లీన్ చేసేలోపు ఇంకా చెమటలైతే పట్టేసాయండి. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడొచ్చేసి దోస పిండి ఇంకా కావాల్సిన క్వాంటిటీ తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం అన్నట్లుగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నానండి. ఈ విధంగా అయితే ఇంకా అంటే ఎక్కువ అయిపోతుంది కదా క్వాంటిటీ అన్నట్లుగా ఇంకా దోస పిండి అయితే నిన్న ఈవినింగ్ ఆ టైంలో మిక్సీకి వేశాను. ఇంకా వ్లాగ్స్ అయితే ఉన్నాయండి ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఇవ్వడానికి టైం ఉంటుంది. కానీ మా పిల్లలతో అస్సలు అవ్వదండి. అస్సలు వినరు. టీవీ చూస్తూనో టీవీ సౌండ్స్ ఎక్కువ పెడతారు అలాగా. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా దోస పిండి అయితే తీసి పెట్టేసుకుంటానండి. కావాల్సిన క్వాంటిటీ అయితే దోస వేయడానికి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. బిర్యానీ బకెట్ ఉంది కదా అందులో వేసి పెట్టేసాను. ఇక్కడైతే పాలైతే స్టీల్ గిన్నె ఉండేదండి. ఇంతకుముందు అది మాడగొట్టేసాను. అందుకనేసి ఇంకా ఈ విధంగా స్టీల్ గిన్నెలో అయితే పాలైతే వేడి పెట్టేస్తున్నాను. ఇంకా సిమ్‌లో పెట్టేసి ఉడికిచ్చేస్తానండి పాలు. ఇక్కడ దోస పిండి కూడా తీసుకున్నాను కదా! పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేయాలి. పల్లీ చట్నీ అయితే ఫస్ట్ అయితే పల్లీలైతే ఫ్రై చేసుకుంటానండి. ఈ పల్లీ చట్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తుంటాను. ఇప్పుడైతే లైట్‌గా పల్లీలైతే అంటే ఏది త్వరగా అనిపిస్తే ఏది ఎక్కువ టైం తీసుకుందనుకోండి స్కూల్ లేనప్పుడు అలాగా తక్కువ టైం అయ్యేటివైతే ఈ విధంగా ఇక్కడ ఆనియన్స్ ఇవి ఉంటాయి కదండీ! ఇంకా చింతపండు, పచ్చిమిర్చి అవన్నీ వేసేసి లైట్‌గా ఫ్రై చేసేసుకొని ఇంకా మిక్సీకైతే వేసేసి పోపు పెట్టేసేయడమే. ఈజీగా అయిపోతుందండి. ఇడ్లీకి గానీ, దోసలోకి గానీ సింపుల్‌గా ఈ విధంగా అయితే చేసేసుకుంటుంటాను. పప్పులు కూడా పుట్నాలంటారు కదండీ! అవి కూడా వేసేసి కొంచెం ఇంకా ఫ్రై చేసేసాను. ఇక్కడైతే దోసలకు కావాల్సినవన్నీ కలిపేసుకున్నాను. సాల్ట్ అవన్నీ కలిపేసి ఇక్కడైతే దోస అయితే వేసేస్తున్నానండి. దోస వేసేస్తే ఇంకా టిఫిన్ అయితే మార్నింగ్ పిల్లలకైతే పెట్టేస్తాను. ఈ విధంగా దోస అయితే నాకు ఇది గంటెతో అయితే ఈజీగా అనిపిస్తుందండి. గిన్నెతో అలాగా తిప్పుతూ ఉంటారు కదా! చాలామంది. నాకు గిన్నెతో రాదు. ఇంకా మా అక్కకి గిన్నెతో అలవాటు. నాకేమో ఇలాగా ఉంటుంది కదండీ! గరిటెతో అలవాటు. ఇక్కడ కొద్దిగా లైట్‌గా అయితే ఆయిల్ అయితే వేసేసి ఇంకిలాగా పూసేస్తున్నాను దోసకైతే. నేనైతే బొరుగులైతే వేసేస్తానండి దోసకి మిక్సీకి వేసేటప్పుడు. కలర్ గూడా కొంచెం రెడ్ కలర్‌లో అయితే వచ్చేస్తాయి. ఇక్కడైతే చట్నీ అయితే మిక్సీకి వేద్దాం అన్నట్లుగా అన్నీ అయితే వేసేసుకుంటున్నాను. పప్పుకి పెట్టాను గదండీ అక్కడ. ఆ పప్పుతో పాటే పప్పుకు పోపు పెట్టేటప్పుడే ఇక్కడ గూడా పల్లి చట్నీలో అయితే వేసేస్తాను. ఇక్కడ పాలు గూడా వేడి పెట్టేసాను. దోస గూడా అంటే ఈరోజు ఏదో కొంచెం వర్క్ ఉందన్నట్లుగా మార్నింగే వంట మొత్తం చేసేస్తున్నానండి. ఇది స్కూల్ లేనప్పుడే అయినా సరే కొంచెం వర్క్ ఉందనేసి మార్నింగే పప్పుకైతే పెట్టేసాను. ఆఫ్టర్‌నూన్ అలాగా రైస్‌కి పెడదాం అన్నట్లుగా. ఇక్కడైతే దోస చూసారు కదండీ! రెడ్ కలర్‌లో ఎలాగ వచ్చేసిందో. ఇంకొక దోస కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ పిల్లలకైతే పెట్టేసాననుకోండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకు అంటే నన్ను అడగరు. ఇంకా ఫుడ్ పెట్టమన్నట్లుగా. మార్నింగ్ ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి తర్వాత నేను కూడా తినేస్తానండి. ఇక్కడైతే దోస అయితే ఈ విధంగా అయితే ఇంకా సెకండ్ దోస కూడా వేసేస్తున్నానండి. కలర్‌ఫుల్‌గా అయితే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బొరుగులు వేస్తే గానీ టేస్ట్ అయితే బావుంటుందండి. అటుకులు గానీ, బొరుగులు గానీ మెయిన్ ఇంకా ఈ విధంగా దోసలన్నీ వేసేసాను. ఇక్కడ పల్లి చట్నీలో పోపు పెట్టేసి ఇంకా పప్పులో కూడా పెట్టేస్తానండి. ఇక్కడైతే మిక్సీకి వేసాను కదా! చట్నీ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. పప్పు కూడా అంటే ఇది ఉంటుంది కదండీ! పప్పు గుత్తితో స్మాష్ చేసేయాలి. పప్పు గుత్తి లేదు నార్మల్‌గా. ఇక్కడ చూడండి దోసలైతే మా చిన్న పాపకి 2 పెద్ద పాపకి అలాగా వేసేసాను. చూడడానికి కూడా కలర్‌ఫుల్‌గా బాగా కనిపిస్తున్నాయి కదా! ఇక్కడైతే ఇద్దరికైతే పెట్టేసాను. వాళ్ళు ఇంకా టీవీ ముందు కదలరండి. నేనే అన్నీ తీసుకెళ్ళాలి. వాటర్ అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేస్తే అప్పుడు తినేస్తారు. ఇక్కడైతే ఇద్దరికైతే పెట్టేసానండి. వాళ్ళకి చూసారు కదా! వాళ్ళ ఫేస్‌లో హ్యాపీనెస్. దోసలంటే అంత ఫేవరెట్. దోస, ఉగ్గాని అలా ఉప్మా చేసి అస్సలు తినరు. ఫైనల్‌గా కిచెన్ అంతా తుడిచేసాను. పాలు వేడి పెట్టేసాను కదా! అవి ఒక గ్లాస్‌లో పోసేసి ఇవి కడిగేద్దాము కొన్నే ఉన్నాయి కదా అన్నట్లుగా. ఇక్కడైతే ఈలోపు వాషింగ్ మిషన్‌లో బట్టలైతే అయ్యాయండి. ఆ బట్టలు కూడా ఎంత
9 మినిట్స్ అయితే ఉన్నాయి. 5 మినిట్స్ అయితే ఉన్నాయి. ఆ 5 మినిట్స్‌లో ఇంకా బట్టలయితే అయిపోయాయి. ఇంక ఇవన్నీ పైనయితే ఆరేసేయాలి. ఇంకా ఈ శారీ వచ్చేసి మొన్న కట్టుకున్నానండి. ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంక ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ ఆరేసాను. క్లైమేట్ అయితే చేంజ్ అయింది. వర్షం పడేటట్లుంది. ఇంక అయినా సరే ఆరేసాను. ఇంక ఈ విధంగా తీగలైతే కిందికున్నాయండి. తొందరగా అంత త్వరగా అయితే ఆరిపోవు. ఇంకా ఇలాగైతే కట్టేసుకున్నాను అన్నిటికి తీగలు. మళ్ళీ చూసారు కదా వర్షం అయితే స్టార్ట్ అయిందన్నట్లు అక్కడ కుండీలు కూడా నిండిపోయాయి. ఇంకా మళ్ళీ ఆ బట్టలు మళ్ళీ ఒక ట్రిప్ వాషింగ్ మిషన్‌లో వేసేసి కంఫర్ట్ వేసేసి ఇంక ఇంట్లోనే ఆరేసాను.